నమస్కారం ఫ్రెండ్స్. నా దృష్టిలో భారత్ పాక్ మధ్య ఏ గొడవలు జరుగుతున్నాయో, పాకిస్తానీ టెర్రరిస్ట్ హిందువులను టార్గెట్ చేసి హత్య చేయటము, ఇదంతా ఒక భారత్ని రెచ్చగొట్టే చర్యగా మనం భావిస్తూ ఉన్నాం. కానీ ప్రాక్టికలీ భారత్ రెచ్చిపోతుందా? సోషల్ మీడియాలో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కంటిన్యూస్గా ఈ డిఫెన్స్ అనాలిసిస్, న్యూక్లియర్ మిసైల్లో రెడీ చేసుకున్న పాకిస్తాన్, భీకర దాడులకు దిగనున్న భారత్, సర్జికల్ స్ట్రైక్స్ చేయనున్న భారత్ అని మనము ఎవడి నోటికి వస్తే వాడు తానే ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇచ్చినట్టు చిత్ర విచిత్రమైన వీడియోస్ మనము చూస్తూ ఉన్నాం. అసలు ఈ వీడియోస్లో చాలామంది రిటైర్డ్ ఆర్మీ పీపుల్ అంటే భావోద్వేగానికి గురై అసలు భారత్ చర్య తీసుకోవాలి, భారత్ ఈ పాకిస్తాన్ని మటుమాయం చేయాలి, భారత్ ఇలా చేయాలి అలా చేయాలి, వేలాది మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు బార్డర్లో సిద్ధం. అసలు నాకు ఇలాంటి జోక్స్ అసలు నచ్చవు. అమిత్ షా వ్యూహం ఏమో తెలుసా? ఇండియన్ ఆర్మీ వ్యూహం ఏమో తెలుసా? ఇండియన్ ఆర్మీ వ్యూహము వీళ్ళకి తెలిసిపోతుందా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి? అమిత్ షా క్లోజ్ డోర్ మీటింగ్లో ఏమైంది వీడి చెవులో చెప్తాడా? ప్రాక్టికలీ ఇండియన్ గవర్నమెంట్కి మొన్న జరిగిన ఘటన డైజెస్ట్ చేసుకోవడానికే ఇంకో 1-2 months పడుతుంది. ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్కి మొన్న జరిగిన అటాక్ ఘటన డైజెస్ట్ చేసుకోవడానికి 1 or 2 months పడుతుంది. ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చేయబోయే చర్య కంటి తుడుపు చర్య. అంటే భారత ప్రజల్ని సంతోషపెట్టడానికి ఏదైనా చిన్న చిన్నవి టపాసులు కాలుస్తారు. అంటే ఆర్మీ బిల్డప్, వార్ బిల్డప్, అంటే నిజంగానే మన ఆర్మీ సిద్ధం అవుతున్నట్టు, మన ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ పాకిస్తాన్లో చక్కర్లు కొడుతున్నట్టు, మన వార్షిప్స్ యుద్ధ నౌకలు ఇక విశాఖపట్నం నుంచి, కలకత్తా నుంచి, అన్ని కేరళ నుంచి మొత్తం పాకిస్తాన్ వైపు వెళ్తున్నట్టు. ఒక యుద్ధం అంటే దాంట్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు ఏదో టెర్రరిస్ట్ 4 వచ్చి ఒక 25 మందిని 28 మందిని అంటే ఆడంగి విధవల్లాగా నిరాయుధులను చంపడం చాలా ఈజీ. అదేమీ పెద్ద హీరోయిక్ చర్య కాదు. అది విత్ పర్పస్ చేసిండ్రు. కానీ మీరు ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ప్రాక్టికల్గా రాబోయే రోజుల్లో భారతదేశం
దీన్ని ఆపర్చునిటీగా మలిచి ఏం చేయబోతుంది, ఇది ముఖ్యం. భారతదేశం ఏ పని చేసే ముందు బిజినెస్ గురించి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? బిజినెస్ గురించి ఆలోచిస్తుంది. భారత ప్రభుత్వము ఇండియన్ ఆర్మీని మెయింటైన్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు బలమైన ఆయుధాలు యూజ్ చేయకుండా తమ కండపుష్టితో, తమ ధైర్యంతో యుద్ధంలో దిగాలి. మీరు చూస్తుండొచ్చు, ఓ వారానికి 2-3 ఇండియన్ సోల్జర్స్ బార్డర్పై చనిపోతూ ఉంటారు. ఈ టెర్రరిస్ట్ పట్టుకోవడానికి ఆత్మార్పణ చేస్తుంటారు ఈ ఇండియన్ సోల్జర్స్. మరి సఫిస్టికేటెడ్ టెక్నాలజీ, సఫిస్టికేటెడ్ ఇవి యూజ్ చేసి ఈ టెర్రరిస్ట్ని మట్టు పెట్టొచ్చు కదా. భారతదేశం బాగా తెలివిగల కంట్రీ. మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశం ఫస్ట్ కాస్టింగ్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? కాస్టింగ్, లెక్క చూసుకుంటుంది. భారతదేశం ఎమోషనల్గా పోదు. ఎక్కడి నుంచి లాభం వస్తుందో, ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంటాయో వాటిని గెలకదు. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన చర్య వల్ల అందరూ రక్తం మరిగిపోయేటట్టు అయిపోయింది. చేతగానోడు కూడా, బక్కపలచటోడు కూడా ఇప్పుడు గన్నిస్తే బార్డర్ పోయేంత మాట మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక్కసారి ఆ బుల్లెట్ శబ్దం విన్నాడంటే మళ్ళా చెడ్డీల మూత్రం చేసుకొని హైదరాబాద్కి వచ్చేస్తాం. కాబట్టి యుద్ధం చేయడం అంత ఈజీ కాదు. ప్రాణాలను అర్పించడం మన చేత కాదు. అయితే ఇండియన్ ఆర్మీ స్ట్రాటజీ మొత్తం సోషల్ మీడియాలో బహిర్గతం అవుతుంటే ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చూసి పాకిస్తాన్ని అటాక్ చేస్తుందా? మన ఇండియాలో వేసిన డిఫెన్స్ జోక్స్ బహుశా ప్రపంచంలో ఎవరు వేసి ఉండరు. మీరు ఒకటి పక్కాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశం ప్రజలను మెప్పించడానికి ఏ పని చేయదు. భారతదేశం తన మేలు కోసం పాటుపడుతుంది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా. మీరు ఆశ్చర్యపోతుండొచ్చు, బీజేపీ ఉంది కదా, సరే ఇక్కడ ఫస్ట్ కాస్టింగ్ చేస్తారు. బుల్లెట్ ఖర్చు ఎంత, ఉగ్రవాది రేట్ ఎంత, వాడిని వెంట పడితే లాభమా నష్టమా, వాడిని ఇక్కడ చంపితే ఏం లాభం, వాడిని పాకిస్తాన్లో చంపిస్తే ఏం లాభం. అసలు మీరంతా అనుకుంటున్నట్టు భారత ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్పై విరుచుకుపడి దాన్ని నేలమట్టం చేసి ఈ 28 మందిని చంపితే దాన్ని కసి తీర్చుకుంటుందా అంటే చాలామంది అవును తీసుకుంటుంది. ఒక్కొక్కడు ఆర్మీ వాడు పోయి ఒక్కొక్కడిని మట్టు పెట్టి వస్తాడు. భారతదేశం లెక్క అది కాదు. భారతదేశం లెక్క వేరే ఉంటుంది. మీరు డిఫెన్స్ అనలిస్ట్ కన్నా ఎక్కువనా అంటే నేను డిఫెన్స్ అనలిస్ట్ కాదు, లాజికల్ అనలిస్ట్. డిఫెన్స్ వాళ్ళు బాగా ఎమోషనల్ అయిపోతారు, అందుకోసం అంతమంది సోల్జర్స్ బార్డర్లో చచ్చిపోతున్నారు. టెక్నికల్గా ప్రవర్తిస్తే వాళ్ళు చావరు. కానీ కమాండర్ నాకు 2 నిమిషాల్లో ఆ ఇంట్లో ఉన్న టెర్రరిస్ట్ నాకు బయట కావాలి అంటే
ఆ చర్య చేయడానికి పోయి స్ట్రాటజిక్గా వ్యవహరించకుండా ఆత్మార్పణం చేసుకొని చాలామంది ఇండియన్ సోల్జర్స్ చచ్చిపోతారు. భారతదేశం మ్యాన్ పవర్ కోసం కోల్పోవడానికి రెడీ ఉంటుంది, కానీ లేటెస్ట్ అంటే టెక్నాలజీని వాడటంలో కాస్టింగ్ చూసుకొని మరీ చేస్తుంది. లక్షలాది మంది సోల్జర్స్ని భారతదేశం ప్రతి నెల పోషిస్తుంది. ఆ పోషణకు వచ్చే ఖర్చు పెద్ద పెద్ద డిఫెన్స్ డీల్స్ చేసే దానికన్నా చీప్. భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, మెషిన్ పవర్ కాదు. ఎందుకు? మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. భారతదేశం 3 వైపులా సముద్రం. ఈ 3 వైపులా సముద్రం ఉన్నందుకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ సెంట్రల్ ఇండియా నుంచి కిందికి ఆర్మీ డిప్లాయ్మెంట్ మినిమం ఉంటుంది, అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా సముద్రం దాటుకొని రావాలి. సముద్రం దాటుకొని రావాలి అంటే అక్కడ నిఘా ఉంటుంది ఇండియా. అక్కడ అంత ఈజీగా ఆ పోర్ట్ల ద్వారా రావాలి అంటే అంత ఈజీగా. ఇదే ముంబై పోర్ట్ కాదు, పాకిస్తాన్ స్పీడ్ బోట్లో కూర్చొని రావడానికి గుజరాత్ పోర్ట్ కాదు. సో ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, 3 వైపులా పెద్ద ఆర్మీని మెయింటైన్ చేయడం అవసరం లేదు. కానీ ఈ 3 వైపులా తప్ప ఉత్తర భారతదేశంలో మెజారిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ టోపోగ్రఫీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక చోట డెజర్ట్, ఇంకో చోట మౌంటైన్స్, ఇంకో చోట స్నో, ఇంకో చోట టిబెట్ లాంటి డ్రై ఏరియా విత్ స్నో, ఇంకో చోట పైన నార్త్ ఈస్ట్ ఏరియా ఫుల్ డెన్స్ జంగల్, వాటర్ బాడీస్, నదులు, గ్లేసియర్స్. అంటే ఇక్కడ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ చొరబడడం ఎక్కువ, వార్ తక్కువ. అంటే సోల్జర్ టు సోల్జర్ కన్ఫ్రంటేషన్ తక్కువ, ఇక్కడ చొరబడదారులు ఎక్కువ. ఈ చొరబాటుదనాన్ని ఆపాలి అంటే సెన్సర్స్ పెట్టిన సెన్సర్ అలారమీయంగానే అక్కడ సోల్జర్ వెళ్ళాలి. అందుకోసం భారతదేశం లక్షలాది మంది సోల్జర్స్ని మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పనికి రావాలి అంటే వీళ్లకు ధైర్యం నింపి బార్డర్పై డిప్లాయ్ చేస్తారు. కేవలం ధైర్యం నింపుతారు, కేవలం కమాండ్ ఇనే తత్వం నేర్పిస్తారు. అయితే భారతదేశం సోషల్ మీడియాలో చెప్పినట్టు పాకిస్తాన్పై భీకర దాడులు చేస్తుందా? సోషల్ మీడియా కోసం ఇంకో పఠాన్కోట్ లాంటి దాడి చేయొచ్చు, దాంతో పాకిస్తాన్కి పెద్ద ప్రభావం పడదు. పాకిస్తాన్ చాలా అంటే ఈ గొరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన దేశం, అది భారతదేశానికి తెలుసు. ఏం పాకిస్తాన్ మన లాల్ బహదూర్ స్టేడియం లాగా ప్లేన్గా ఉండదు, మౌంటైన్స్, అక్కడ కూడా అన్నీ ఈ టోపోగ్రఫీ ఇట్లే ఉంటుంది. అంత ఈజీగా పోయి దాడులు చేయడానికి ఛాన్స్ లేదు. మనము లాస్ట్ టైము పాకిస్తాన్ రేంజర్స్ వచ్చి మన ఇండియా బార్డర్లో చొరబడినప్పుడు మనం నియర్లీ 5,000 సోల్జర్స్ని కోల్పోయారు. అంటే ఒక మౌంటైన్ని క్యాప్చర్ చేయడానికి వేల మంది ఆత్మ బలిదానం ఇచ్చారు.
ఒక కొండ ఆక్రమించడానికి విక్రమ్ బత్రా అనే ఒక మేజర్ కల్నల్ ఆయన ఆత్మ బలిదానం ఇస్తే కానీ ఆ కొండ మన చేతిలో రాలేదు. ఒక్క కొండ, హెలికాప్టర్స్ ఉన్నాయి, జెట్స్ ఉన్నాయి, ఏం చేయలేకపోయింది. మళ్ళీ టోటల్ పాకిస్తాన్ మీద దాడి చేస్తే మన మ్యాన్ పవర్ ఎంత కోల్పోవాలి, ఈ లెక్కలు ఉంటాయి. కాబట్టి మీరంతా సోషల్ మీడియాలో చూసి సుఖోయ్ విమానాలు రెడీ, రఫేల్ మిసైళ్లతో రెడీ, భీకర దాడులు చేయబోతున్న భారత్, మోదీ శపథం, అమిత్ షా వ్యూహం, ఇవన్నీ బేకార్ జోకులు. మన తృప్తి కోసం ఒక 2 దాడులు చేస్తారు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ బార్డర్లో పోయి యుద్ధ విమానాలతో దాడి చేసే అవసరం లేదు. బార్డర్ దగ్గర సుఖోయ్ పోయి బ్రాహ్మోస్ మిసైల్ ఇచ్చిందంటే 300-500 కిలోమీటర్స్ పోయి బ్రాహ్మోస్ మిసైల్ స్మాష్ చేస్తుంది. మన జెట్స్ బార్డర్ లోపలనే ఉంటాయి. అంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కానీ బ్రాహ్మోస్ మిసైల్ వేస్ట్ చేసుకోవాలన్నా అనేది ఇంకా తర్జన భర్జన పెడుతున్నారు. మీరేమనుకున్నారు ఇండియాని? బ్రాహ్మోస్ మిసైల్ కాస్ట్లీ బై. ఆ బ్రాహ్మోస్ మిసైల్ పోతే ఆ బ్రాహ్మోస్ మిసైల్ కన్నా ఎక్కువ కాస్ట్ డ్యామేజ్ జరగాలి. అక్కడ ఒక బ్రాహ్మోస్ మిసైల్ పోయి ఒక 30 టెర్రరిస్టులను మట్టుబెడితే లాభం లేదు. అకౌంటెంట్ ఉంటారు ఆర్మీలో, ఏం భయ్ 30 చంపడానికి బ్రాహ్మోస్ పంపిస్తారా? ఆ ఫ్లైట్ ఇది ఫ్యూల్ దండగా మనోళ్ళని పంపించండి, పంపిస్తే ఒకడు పోయి నెత్తి మీద కొట్టొస్తాడు. అంతేగాని అనవసరంగా బ్రాహ్మోస్ మిసైల్ వేస్ట్ చేసుకోకండి అని లెక్కల పట్టి ఉంటుంది. దాని ప్రకారం వేస్ట్ అని చెప్తారు. అంటే ఫస్ట్ మార్వాడి లెక్కలు ఉంటాయి, తర్వాత భీకర దాడులు ఉంటాయి. మీరు అనుకున్నంత ఎమోషనల్ కాదు మన కంట్రీ. చాలు. ఎర్రిపప్ప అంటే పాకిస్తానే. బహుశా మనోళ్ళకి తెలిసి ఉంటుంది ఇలాంటివి చేయబోతున్నారని. మనోళ్ళు తెలియనట్టుంటారు. అది మన నైపుణ్యం. అయితే ఇప్పుడు జరిగిన దాడి బాధాకరమే, కానీ భారతదేశం ఈ దాడిని ఎలా ఉపయోగిస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది? భారతదేశం మీరు అనుకున్నట్టు దాడులు, మిసైళ్ళు ఏం చేయదు. భారతదేశం బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ కార్యకర్తలను, ఆఫ్ఘన్లో ఉన్న భారత ప్రియులైన తీవ్రవాదులను సునాయాసంగా పాకిస్తాన్లోనే వాడు వండుకొని ఉంటాడు, ఇస్లామాబాద్లో గుంగడేసుకొని. వాడిని నిద్రలేపి భారీ పేలుళ్ళు, ఆర్మీ క్యాంపులు, అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న ఆర్మీ క్యాంపులు, అక్కడున్న దేవుణ్ణి ప్రార్థించే మందిరాలు, అంటే వాళ్ళ దేవుళ్ళ, సడన్గా ముష్కరులు, ఆఫ్ఘనీ ముష్కరులు, భారీ పేలుళ్ళు పాకిస్తాన్లో. పాకిస్తాన్ చేసిన పాపాలకు పాకిస్తాన్ ఇప్పుడు చెల్లిస్తుంది అని ప్లేన్ వెళ్ళిన డైలాగులు వెళ్తాయి. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ కూడా దాడులు చేస్తుంది, ఆఫ్ఘన్ ముష్కరులు కూడా దాడులు చేస్తారు. కానీ భారతదేశం ఆర్మీ ఏదో 1-2 మిసైల్ ఇడిచి లేదా 10 మందిని పంపించి 10 తలలు తీసుకొని వచ్చి డిస్ప్లేలో పెట్టేస్తారు అయిపోయి. అయితే భారతదేశం ఏం చేయబోతుంది? ఇంతేనా వాళ్ళు చేసేది? అంటే కాదు. భారతదేశం అజెండా వేరే ఉంటుంది. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీన్ని ఇప్పుడు టైట్ చేసేస్తారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్
ప్లస్ ఫారినర్స్ యాక్ట్, దీన్ని టైట్ చేసేస్తారు. ఇదే సందర్భం ఎవ్వరూ వ్యతిరేకించరు. ఎవడన్నా వ్యతిరేకించిందంటే వాడు దేశద్రోహి. అర్థమైందా? భారతదేశం ఏమైనా ఆర్మీలు పంపించి, ట్యాంకులు పంపించి, ప్లేన్లు పంపించి, యుద్ధం ప్రకటించి న్యూక్లియర్ మిసైల్ వేస్తుందా? అంత న్యూక్లియర్ మిసైల్ వేసేది ఉంటే ఆ ఇండస్ వాటర్ని బంద్ ఎందుకు చేయాలి? అవన్నీ దాడులు చేయడానికి రెడీ లేరు కాబట్టి ఆ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేసిండు, ఆ నది నీళ్ళని ఆపుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే పాకిస్తాన్పై పాకిస్తాన్ అనుకున్నప్పుడు దాడి చేయరు. గొంగడేసుకొని పండుకోండి, కావలిస్తే ఒక 2 మిసైళ్ళు అక్కడిక్కడ ఇడుస్తారు, అది ప్లేన్ అటాక్ అవుతుంది. లేదా మనోళ్ళే కమాండోలు పోయి 10 తలలు నరుక్కొని తీసుకొని వస్తారు. చిన్న చిన్న ఘటనలు ఇక్కడ జరుగుతుంటే పాకిస్తాన్లో భయంకరమైన బ్లాస్ట్లు అవుతాయి. ముష్కరులు, ఆఫ్ఘాన్ ముష్కరులు, బలోచ్ తీవ్రవాదులు, వీళ్ళంతా సడన్గా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ చేస్తారు. భారత్కి వీళ్ళకి ఏం సంబంధం? ఏం లే. మరి భారత్ ఏం చేస్తుంది? భారత్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఉపయోగించుకొని సిటిజన్షిప్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ని టైట్ చేసి బెంగాల్, ఉత్తరప్రదేశ్, నార్త్ ఈస్ట్, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలను టైట్ చేసేస్తుంది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్పై ప్రతీకార చర్యలు తీసుకోనున్న భారత్ అనగా అందరూ అక్కడే పోయి చూస్తారు, యూట్యూబ్ వ్యూస్ వస్తాయి తప్ప అక్కడ ఆర్మీ వాళ్ళు ఏం చేయరు. చేసిన క్రాస్ బార్డర్ ఫైర్ చేసి ఒక 10 మందిని 20 మందిని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపేస్తారు అంతే తప్ప పెద్ద ఏం చేయరు. పైసలు దండుగా. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేసుకుంటే అక్కడ పంటలు పండవు. సగం తీవ్రవాదులు పాకిస్తాన్లో తయారై వాళ్ళ గవర్నమెంట్ పైన పడతారు. మళ్ళీ వీళ్ళ బుల్లెట్లు, వీళ్ళ బ్రహ్మోస్ మిసైల్ వేస్ట్ చేసుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ చిన్న దాడి చేసి సోషల్ మీడియాలో వాళ్ళ బీజేపీ వాళ్ళు మొత్తం ప్రచారం చేస్తారు. మోదీ ఈ పాకిస్తాన్ డెన్లో దూరి ముష్కరులు ఖతం అని ఒక టైటిల్ ఇటంగానే మనం అందరం చెప్పట్టకూడదు. అమ్మో మోదీ ఏం చేసిండు. అందుకోసం అడ్వాన్స్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీరు అనుమానాలు వ్యక్తం చేయకండి, మేమేం చేయము అని చెప్పిండొచ్చు. ఏమైనా చేస్తే దాని ప్రూఫ్ చూపియని రాహుల్ గాంధీ అంటాడు. అందుకోసం రాహుల్ గాంధీ ముందే చెప్పేసారు, మేము ఏం చేయము, నువ్వు నోరు మూసుకొని వాడు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పారు. రాహుల్ గాంధీ సరేలే మీరు ఏం చేయరు కదా, ఇంకా నేనేందుకు నోరు తెస్తా అని వాడు వచ్చేసింది బయట. అంటే భారతదేశం ప్రతీకార చర్య చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక్కడ భీకర దాడులు ఉండవు, ఆర్మీ మూమెంట్ ఉండదు, విశాఖపట్నం నుంచి షిప్స్ బయలుదేరవు, సబ్మరైన్ దాడి ఉండదు, ఏముండదు. ముష్కరులు ఇక్కడి నుంచో వచ్చి పాకిస్తాన్లో అటాక్ చేస్తారు. ఇండియాకి తెలియదు, ఇండియా పావురాలు ఎగిరిస్తాం, శాంతి కోరుకుంటున్నాం, శాంతి ప్రియులం అంటది. మనమందరం మరి ఏమైపోయింది అసలు, ఇన్ని గంటలు వాచ్ అవర్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. భారతదేశం ప్రతీకార చర్య ఎక్కడ అంటే భారతదేశం దీన్ని ఉపయోగించుకొని ఇంటర్నల్ రక్షణ వ్యవస్థని గట్టిగా చేసి ఫారినర్స్ని పాకిస్తాన్ వాళ్ళు బయటికి పోవాలి అని చెప్పినా దాన్ని మెల్లగా బంగ్లాదేశ్ వాళ్ళు బయట పోవాలి, మయన్మార్ వాళ్ళు బయట పోవాలి, శ్రీలంక వాళ్ళు బయట పోవాలి, నేపాల్ వాళ్ళు బయట పోవాలి. అట్లా స్లోగా ఎవరెవరు బయట పోవాలి, ఎవరెవరు ముష్కరులు, ఎవరెవరు తీవ్రవాదులు, వాళ్ళనంతా ఏరి 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 బయటేస్తుంటారు. ఎవడన్నా వద్దన్నాడు అనుకోండి, చూసిండ్రా అక్కడ జరిగిన దాడి ఇలాంటి
లూజ్ కనెక్షన్స్ ఉన్న వల్లనే జరిగింది. మనం మెత్తటి స్వభావం కనుకనే ఇలాంటి దాడులు జరిగాయి. ఇలాంటి దాడులు జరగవద్దు అంటే ఇండియాని ఖాళీ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడే వస్తారు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వడ్రా కూడా వస్తాడు. వానికి ఏం సంబంధం లేదని వాగుతుంటాడు. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళంతా ఎదురుదాడికి దిగుతారు. అదే ఈ ముష్కర దాడిని మళమళ 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 వేసింది అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు తలగొక్కుంటారు. అరే మనం దాడి చేస్తాము, భారతదేశం వాళ్ళు మొత్తం పైసలు ఖర్చు పెట్టి ఇక్కడంతా ఆర్మీని పెట్టి బుల్లెట్లు కొన్నాము, గన్లు కొన్నాము, మిసైళ్ళు కొన్నాము, కొని తుప్పు పడుతున్నాయి, యూజ్ చేద్దామంటే నా కొడుకులు స్పందించరు. అసలు వీళ్ళు రక్తమా చీము రత్తిర ఉందా అని వాళ్ళు తలగొక్కుంటుంటారు. ఎందుకు ఎప్పటికీ వీళ్ళు దాడి చేయరు. దాడి చేద్దామంటే ప్రతి దాడి చేసి గడబడి చేద్దామంటే వీడు గడబడే చేయడా. మేమంతా వచ్చి బార్డర్ దగ్గర కూర్చుంటే మా ఊళ్ళలో బాంబు దాడులు జరుగుతున్నాయి, ముష్కరులు. ఇదెక్కడ కథ? భారతదేశం ఏం చేస్తారంటే ఇట్లా చేస్తుంది. మీరు బీభత్సమైన ఏం చేసినా అటాక్ చేసే ముందు లెక్కలు తీస్తారు, బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుంటారు. బుల్లెట్లు వేస్ట్ కావద్దు, మిసైళ్ళు వేస్ట్ కావద్దు, తక్కువ ధరలకు ఎక్కువ మందిని చంపాలి, చేతికి రక్తం అంటద్దు, శాంతి ప్రియులుగా మిగిలిపోవాలి. అంటే ఏం చేయాలి అంటే ఆఫ్ఘనిస్తాను ఇక్కడి నుంచి తీవ్రవాదులు, ఇరాక్ నుంచి వాడు వీడు అందరిని జమ చేసి బ్యాక్ ఎండ్ నుంచి పాకిస్తాన్కి ఇవ్వాలి. అది ఈజీ. అజిత్ దోవల్ చేసే పని ఇండియన్ ఆర్మీ చేయదు. ఉట్టి బిల్డప్ చేస్తే ఒక 2 దాడులు చేస్తారు మన కోసం, సోషల్ మీడియా కోసం. అప్పుడే ఇట్లా సోల్జర్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా సెర్చ్ చేస్తుంటారు, ఇట్లా తీసుకొని బుల్లెట్ ఫైర్ చేస్తుంటారు టక. అగో చూసిండ్రా, లైవ్లో చూడండి ఇండియన్ ఆర్మీ ముష్కరులను ఎలా మట్టు పెడుతుందో చూడండి అని 2-3 సీసీ కెమెరా ఫుటేజెస్ అవి ఇట్లా సోల్జర్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు. అదంతా మన కోసం. అసలు అక్కడ దాడులు వేరే రకంగా జరుగుతుంటాయి. ఇక్కడ కెమెరా పట్టుకొని పోయి అంత వీలు ఉండదు, ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాడు ఇట్లా పట్టుకొని కెమెరా దిక్కు చూస్తుంటాడు సోల్జర్. అకో చర్యలు ఎలా తీసుకుంటున్నారు సోల్జర్స్ చూడండి అంటే వాడు ఇట్లా ఇవ్వడానికి అట్లా చేస్తాడా? చర్యలు అట్లా తీసుకుంటారా? ఎవడన్నా చెప్పి మేము ఇక్కడ అష్టదిగ్బంధనం చేస్తున్నామని చెప్పి చేస్తారా? విశాఖపట్నం నుంచి చెప్పి ముహూర్తం బొట్టు ఆరతి పెట్టుకొని ఇండియన్ నేవీ వాళ్ళు వెళ్తారా? పాకిస్తాన్ని మట్టి పెట్టడానికి ముంబై పోర్టు, గుజరాత్ పోర్టులో ఉన్న కోస్ట్ గార్డులు చాలు. ఈ విశాఖపట్నం నుంచి నేవీ వాళ్ళు వెళ్ళే అవసరం లేదు, వాళ్ళు వేరే పని మీద వెళ్ళింటారు. చెప్పిపోతారా మా వ్యూహం ఇది అని సోషల్ మీడియాకి చెప్పి, ఇగో మా సబ్మరీన్లు ఇక్కడిక్కడి నుంచి ఇప్పుడు చూడండి, రేపటి నుంచి ఆస్తా కూడా వస్తాడు వచ్చి సబ్మరీన్ ఎట్లా పాకిస్తాన్ వైపు పోతుందో ఒక డిజిటల్ ఇమేజ్ చేసి రోజంతా టైంపాస్ చేస్తాడు. మనం వచ్చే సబ్మరీన్ విశాఖపట్నం నుంచి బయలుదేరే శ్రీలంక చుట్టుముట్టే వచ్చే అని అనగానే ఎక్కడరా దాడి ఎక్కడరా అనగానే ఇప్పుడు వ్యూహం మార్చిన భారత్ అంటాడు. అది 2-3 రోజులు సబ్మరీన్ ఎట్లా వస్తుందని ఆశతకోడు అదే కవరేజ్. మళ్ళీ ఏమైందిరా దాడి ఏమైందిరా అంటే లేదు, వ్యూహం మార్చిన భారత్. సబ్మరీన్లు మళ్ళీ విశాఖకు చేరుకున్నాయి. ఇప్పుడు దాడి ఎక్కడి నుంచో తెలుసా అని ఒక 1 వీక్ టైంపాస్. మనం అంతా నోరు తెచ్చుకొని అబ్బా ఎప్పుడు దాడి చేస్తారో ఎప్పుడు చూద్దాం. అసలు ఈ దాడి చేస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా దెబ్బతింటుంది, మన బ్యాంకింగ్ వ్యవస్థలో చేంజెస్ ఏమొస్తాయి,
మనం భద్రపరుచుకున్న ఫిక్స్డ్ అసెట్స్పై ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది అంటే ఇండియన్ ఆర్మీ ఆలోచించినంత కూడా మనం ఆలోచించాం. ఇండియన్ ఆర్మీ లెక్కలు వేరే ఉంటాయి, మీకు అర్థం కాదు అది. మీరంతా పిచ్చివేదలాగా టీవీ స్క్రీన్ తీసుకొని భీకర దాడులు మొదలయ్యాయని ఒకడు అంటాడు, ఇంకోడు మన ఆర్మీ 30 కిలోమీటర్ల లోపల చొరబడింది అని చెప్తాడు. కాలిస్తే అది కార్టూన్ ఇమేజెస్ ఇస్తాడు. ఒకడేమో బార్డర్ దగ్గర పోయి ఒక లైన్ గీస్తాడు, గీసి ఇక్కడి నుంచి ఇది ఇట్లా దాడులు జరగబోతున్నాయి, ఇక్కడి నుంచి సుకోయ్ విమానాలు వెళ్తాయి, ఇక్కడి నుంచి మన కొత్త రఫేల్ విమానాలు ఇక్కడి నుంచి గుజరాత్ అట్లా పోతున్నాయి, మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ పోయి కరాచీ డాక్యార్డ్లో ఇక్కడ డాక్ అయింది. ఏమరాది ఆర్మీ ఇన్విటేషన్ కార్డులు ఇస్తారా మేము ఇలా చేయబోతున్నామని. మొత్తం సోషల్ మీడియా టైంపాస్ తప్ప ఏం లేదు. భారతదేశం దాడి కాగానే ఫస్ట్ విశ్లేషిస్తుంది, అసలు దాడి ఎవడు చేయించుండు. మీరు అనుకున్నట్టు పాకిస్తాన్ చేయించలేకపోయి ఉండొచ్చు, మన ఫ్రెండ్లీ కంట్రీనే చేయించుండొచ్చు, ఒక పెద్ద దేశమే చేయించుండొచ్చు. అంటే వెరిఫికేషన్ లేకుండా భారతదేశం చర్యలు తీసుకో. చాలామంది మీకు తెలియదు, ఒక పెద్ద దేశమే చేయించుండొచ్చు కావాలని. భారతదేశం స్టేబుల్గా ఉండొద్దని ఒక పెద్ద దేశమే చేయించుండొచ్చు. పాకిస్తాన్ బలిపశ అయి ఉండొచ్చు ఇవి అని భారత్కు కూడా తెలుసు. కాబట్టి సోషల్ మీడియా నడుస్తుంటుంది. కాలిస్తే బార్డర్లో సోల్జర్స్ భీకర దాడులు జరుగుతున్నాయి, పరస్పరం దాడులు అని అదొక నెల టైంపాస్ అవుతుంది. ఆ నెల లోపల వీళ్ళంతా వెరిఫికేషన్ చేస్తారు, అసలు వీడు ఎవడొచ్చిండు, వీళ్ళకి ఆర్మ్ సప్లై ఎవడు, అధినేత ఎవడు, వాడు ఎవరితో మాట్లాడిండు. అది పాకిస్తాన్ కాదు అని తెలియదు అనుకోండి, అప్పుడు భారతదేశం అక్కడ కూడా లెక్కలు తీస్తుంది. పాకిస్తాన్ చేయలే, పాకిస్తాన్ పేరు పెట్టి ఏ దేశం చేసింది, ఎందుకు చేసింది, వాళ్ళ వాణిజ్య సంబంధాలేమి, వాళ్లకు మనకు ఏమన్నా లాభసాటి బేరాలు ఉన్నాయా, ఈ దాడి ముందర పెట్టుకొని మనం ఏమన్నా బేరం చేయవచ్చా. ఇవన్నీ భారతదేశం భారతీయుల కోసం చేసింది. యుద్ధానికి వెళ్తే ఏమవుతుందని పుటిన్ క్లియర్లీ చూపించాడు, ఎంత వేస్ట్ అవుతుంది రిసోర్సెస్. భారతదేశం అంత పిచ్చుకున్న కాదు, రష్యా కాదు, భారత్ బాగా లెక్కలేసుకుంటుంది. ఫస్ట్ మనం అనుకుంటాము మిసైల్ కొనుక్కుంటుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ జమ చేస్తుంది, ఆర్మీ చీఫ్ వస్తాడు, బార్డర్లో దిగిండు, ఇక భీకర పోరు. ఫస్ట్ ప్రధానమంత్రి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నిలుస్తాడు, తర్వాత డిఫెన్స్ మీటింగ్ అవుతుంది. ఆర్థికంగా మన పరిస్థితి ఎలా ఉంటుంది అని లెక్కేసుకుంటారు ఫస్ట్. ఏం కాదు సార్, కొన్ని రోజులు ఒక నెల పాకిస్తాన్ని ఎంగేజ్ చేద్దామంటే చేద్దాం, కానీ ఎందుకంటే ఇప్పుడు మనము ఆ రివర్స్ని ఆపే అన్ని డ్యాములు లేవు, అంత సరంజామా ముందే ప్రిపేర్డ్ లేము. ఉట్టిగా ఆపుతున్నామని చెప్పినాం. కొన్ని చోట్ల ఆపుతాం, ఎంతసేపు ఆపుతాం, వానాకాలం వరకు ఆపుతాం. వానాకాలం వరకు కూడా ఆపలేదు, అంత భీకరంగా గ్లేషియర్ మెల్ట్ అయ్యి అంత ఫాస్ట్గా వస్తుంటుంది అది రివర్. దాన్ని డ్యామ్లు అంతసేపు ఆపలేవు, అది మీరు తెలుసుకోవాలి. సమ్మర్లో గ్లేషియర్ ఎక్కువ మెల్ట్ అవుతుంది, అంటే ఫ్లడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. మన గోదావరి కృష్ణలాగా ఎండిపోవాలి. సమ్మర్ రాగానే ఆ వాటర్ ధాటి ఎక్కువ ఉంటుంది. అంటే సమ్మర్ ఈజ్ వర్స్ట్ టైం టు స్టాప్ వాటర్ టు పాకిస్తాన్. ఎప్పుడు వాటర్ ఆపొచ్చు అంటే వింటర్లో ఆపాలి. వింటర్లో గడ్డగట్టుకుపోయి ఉంటుంది, రివర్ ఫ్లో అంత ఫాస్ట్గా ఉండదు. ఆ వచ్చిన రివర్ వాటర్ని మనం పంజాబ్లో రాజస్థాన్కి డైవర్ట్ చేయవచ్చు. ఇంత ఇండియన్ గవర్నమెంట్కి తెలిసి ఉండదా? తెలిసి ఉంటుంది. గ్లేషియర్ ఐస్ మెల్ట్ అయ్యి భీకరమైన స్పీడ్తోని ఆ ఇండస్ రివర్ మొత్తం వస్తుంటుంది పాకిస్తాన్ దిక్కు. దాన్ని ఆపుతాము అనేది ఒక కంటి తుడుపు చర్య. పాకిస్తాన్కి తెలుసు, మనకు తెలుసు. ఒక డ్యాము అంత ఫాస్ట్ వస్తున్న వాటర్ని ఎన్ని రోజులు ఆపుతుంది?
ఆ డ్యామ్కి అంత కెపాసిటీ ఉందా అంటే లేదు. మళ్ళీ ఎందుకు ప్రకటించారు అంటే చేసిండ్రు పోయి ప్రకటించడానికి పోయేదేముంది. ఇది కూడా రైతు బంధులానే ప్రకటిద్దాం, పోయేదేముంది. ఎవడు చూస్తుండు పోయి అక్కడ ఆపేసినాం అని చెప్తుంది. కాలిస్తే పాకిస్తాన్ వాళ్ళని కొంతమందిని మీడియా వాళ్ళని కొని ఆపేసినందుకు కరువు కిటకటలాడుతున్న పాకిస్తాన్ అని ఒక 2-3 డాక్యుమెంటరీలు వెళ్తాయి. ఎందుకంటే మనం అరే నిజంగానే కొంపదీసి పాకిస్తాన్ మొత్తం తిండికి కూడా గతి లేదా అనుకుంటాం. అక్కడ నీళ్ళు వస్తుంటాయి, సాగు అవుతుంటుంది, అంత అవుతుంటుంది. ఒక డాక్యుమెంటరీ 3-4 కాలిస్తే పాకిస్తాన్ వాళ్ళకే చెప్తుంది మన దేశం. అరే 4-5 డాక్యుమెంటరీ చేసి బీబీసీ వాళ్ళని పిలిపించండ్రా, మీది మొత్తం కరువు వచ్చినట్టు 2-4-5 డాక్యుమెంటరీలు చేసి ఇంటర్నేషనల్ మీడియాలో ఇవ్వండి, మా పని అయిపోతారా, ఎన్ని రోజులు ఆపాలి నీళ్ళు అంటారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా వీళ్ళ మాట విని డాక్యుమెంటరీలు తీపిస్తారు. మనం ఎర్రేది వల్ల మోదీ చర్యతో వణికిపోతున్న పాకిస్తాన్ ఏం వణికిపోదు, పైన వేరే లోపల వేరే. ఇంకా కావలిస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మన సోల్జర్స్ ఈజీగా ఎంటర్ అవుతారు. చాలామంది మన సోల్జర్స్ బలోచ్ లిబరేషన్ ఆర్మీలో చేరిపోయి ఉండొచ్చు కూడా. అంటే ఇలాంటి చర్యలు చేస్తుంది భారత్. కానీ మనం అనుకున్నట్టు సుఖోయ్ విమానాలు, రఫేల్ విమానాలు రెడీ చేస్తున్నామంటే వాళ్ళు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. అది భారత్ తెలియదా? పిచ్చోళ్ళ ఇక్కడి నుంచి కోట్ల విలువ చేసే రఫేళ్ళు ఇవి పంపిస్తారు, జాగ్వార్ అని పంపిస్తారు. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు దాన్ని. అంటే పోయినా నష్టమైపోయినా ఏం ఫరక్ పడదు, అటువంటి జెట్స్ పంపిస్తారు. అందుకోసం అభినందన్ని పట్టుకుంటారు. అది జెట్స్ బంద్ చేయదు, పాడు చేయదు, ఉట్టిగా షోకేస్. ఒక 50-60 మంది తీవ్రవాదుల మీద బాంబు వేస్తే చస్తే ఇంకో 500 మందిని అంటారు పాకిస్తాన్. వాడు 10వ క్లాస్ కూడా పాస్ కాడు, గన్ పట్టుకొని ఇండియా మీద పడతాడు. ఇవన్నీ ఇండియాకి తెలియవా? మీరు అనుకున్నట్టు ఇండియా ఎర్రిపప్ప కాదు, బాగా తెలివి గల మార్వాడి కంట్రీ ఇది. మీకు కావాల్సిన టైంపాస్ కోసం రేపు పొద్దున్న 2-3 మిసైల్ దాడులు, 2-3 ట్యాంకులతో విరుచుకుపడ్డ భారత్ అని ఒకటి విజువల్స్ కనిపిస్తాయి. వార్ అంటే అంత ఈజీగా ఉండదు. కావున మీరంతా ప్రశాంతంగా ఉండండి. మీరంతా ఉద్యోగాలపై, స్టాక్ మార్కెట్పై, బంగారం పెరిగిన బంగారంని ఎలా అమ్మాలో దానిపై, వ్యవసాయంపై, చేతి వృత్తులపై, ఇండస్ట్రియల్ ఏరియాస్పై, ఎక్స్పోర్ట్స్పై, స్పోర్ట్స్పై దృష్టి పెట్టండి. మీరు అనుకున్నట్టు అక్కడ భీకర దాడులైనా ఇక్కడ ఏం కాదు. కొద్దిగా రాజస్థాన్ పంజాబ్ బార్డర్లో కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి, అది కూడా కొన్ని ఊళ్ళు తప్ప. ఇప్పుడు పాకిస్తాన్ మిసైల్ దాడి చేసే అంత సాహసం చేయదు. మనవాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీస్కి పోయి మిసైల్ ఎట్లెట్లా రెడీ చేస్తున్నారు, మెకానిక్లు వాళ్ళు లేబర్ అంతా ఇంతమంది తెచ్చారు కూడా మన సోషల్ మీడియా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇక న్యూక్లియర్ మిసైల్ దాడులే రెడీ అయిపోతున్న భారత్ పాక్ అణు ఆయుధాలు అని. అరే అవేమి జుమ్మెరాత్ బార్లో పెట్టిండ్రా ఇది అణు ఆయుధాలు? ప్రతి ఒక్కడు పోయి లైవ్ రిపోర్ట్ చేయడానికి. కనుక ఈ జోక్స్ అంతా పక్కన పెట్టి భారతదేశం ప్రతీకార చర్యలు చూపించడానికి చేస్తుంది. ఇప్పుడు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేస్తుంది, 2-3 రోజులుగా వారం లోపల ఏదో ఒకటి చేస్తుంది. మనం అంతా చప్పట్లు కొట్టి తొంగుంటాం, మనం మర్చిపోతాం, నెక్స్ట్ దాడి అయ్యేవారు. అప్పటివరకు భారత్ ఏమేమి చేయాలన్నా చేసుకుంటా పోయింటారు లోపల. ఎవడు అనౌన్స్ చేయడు వార్ స్ట్రాటజీస్, అటాక్ స్ట్రాటజీస్, శాబోటాజ్ స్ట్రాటజీస్. అజిత్ దోవల్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇట్లా అక్కడక్కడ బ్లాస్ట్లు చేపిస్తా, అక్కడెక్కడ బలోచ్ వాళ్ళని రెచ్చగొడతా అని చెప్తాడా? చెప్పాడు. మాకు ఇష్టం వచ్చినప్పుడు మేమేం చేయాలన్నా అది చేస్తా అంటాడు, అంతే కథ. అది కావాల్సి దాడులు చేసి బీడులు చేసి మన దగ్గర 140 కోట్ల పాపులేషన్ని అన్నం పెట్టాలి ఫస్ట్. అది ఇంపార్టెంట్ భారత్కి.
ఇప్పుడు 28 మంది చనిపోయినరు. దాన్ని రివెంజ్ ఎలా తీసుకోవాలనో సైలెంట్గా భారత్ తీసుకుంటుంది. మీ తలంతా ఖరాబ్ చేసుకోదు. మీరు తల ఖరాబ్ చేసుకున్నప్పుడు తీసుకోదు భారత్ ఎట్లా నొక్కాలనో అట్లా నొక్కుతుంది. పాకిస్తాన్ కూడా లెక్కలు చూపిస్తుంది. ఇక లెక్క ప్రకారం తీసుకుంటున్నాం భయ్ మేము. మా దగ్గర లెక్కలు మా అకౌంటెంట్ ఒప్పుకుంటలేడట. అరే దాడులు చేయండి రా, మేము రెడీగా ఉన్నామంటే చేయం. మా అకౌంటెంట్ ఒప్పుకుంటలేడు. బుల్లెట్లు వేస్ట్ అవుతాయి అంటున్నాడు, మిసైల్ వేస్ట్ అవుతాయి అంటున్నాడు, రఫేల్ ఇంధనం చాలా కాస్ట్లీ అంటున్నాడు, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతుంది, మీ తొక్కల కంట్రీ మీద మేము ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నాడు మా అకౌంటెంట్ అంట. మీ అకౌంటెంట్ రా, మేము రెడీగా ఉన్నాము, రండిరా మీరు చూసుకుందామంటే మీరు అనుకున్నప్పుడు మేము రాము, మాకు లేచినప్పుడు మేము వస్తామంటాడు. కనుక మీ నిద్ర ఖరాబ్ చేసుకోకుండా, మీ బుర్ర పాడు చేసుకోకుండా, భారత్ డిసిషన్స్ చెప్పి చేయదు, చూపించదు. అంటే చూపించడానికి 2-3 వింతలు చేస్తుండొచ్చు, కానీ దానివల్ల పాకిస్తాన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం కాదు. కానీ 2-3 ఏళ్లలో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి అసలు పాకిస్తాన్గా మిగిలే ఛాన్స్ లేకుండా భారత్ తప్పకుండా చేస్తుంది. అది మీకు చెప్పి చేయదు, మీడియా ముఖంగా చెప్పి మరీ చేయదు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.